అటు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన బహిరంగ సభ చూస్తుంటారు మీరు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళని వైసీపీ వాళ్ళని అసలు ఈసారి మక్కిలెర తీసి మడత పెడతానంటున్నాడు. పెడతాడా? ఉందంటున్నా. ఏంది పెట్టేది? అంత ఛాన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే ఏం చేస్తాడు? అది వచ్చి మమ్మల్ని తంతాడా? తనలేడుగా. కానీ అంటున్నాడు ఇప్పుడు జగన్ అధపదాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కూడా కాదు అంటున్నాడు. 2024 మే 22 తర్వాత మాట్లాడదాం అప్పుడు మాట్లాడదాం. పోయినసారి కూడా ఇదే అన్నాడు, ఇది శాసనం, సీఎంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ఆర్థిక శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ చెప్పాల్సి వచ్చేదంట జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ చెప్తాడు. మరి మీరు గ్యారంటీ చెప్తారు, జగన్ గ్యారంటీ గెలుస్తారని మీరు అంటున్నారు. కానీ అటు చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని పవన్ కళ్యాణ్ వాయువు కలిసింది, ఈ దెబ్బతో ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అన్నాడు చంద్రబాబు. ఇప్పుడు నిన్న 3:30కి సభ, వాళ్ళు ఎన్నింటికి స్టార్ట్ చేశారు? ఇది వాళ్ళు వచ్చి 3:30కి సభ స్టార్ట్ చేయాలా. వాళ్ళు ఎన్నింటికి మొదలు పెట్టారు? జనం రాలా. 6 లక్షల మంది ఎస్టిమేషన్ వేశారు. ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది అని వచ్చారా? 1,00,000 మంది కాదు, నాకు తెలిసి ఒక 30-40 వేల మంది కష్టం. అది కూడా ఒకసారి గుమిగూడిచ్చి డ్రోన్స్ పెట్టారు. అంతేగాని మొత్తం జనాన్ని మొత్తం కవర్ చేయడానికి అన్ని మ్యాక్సిమం ఉంటే ఒక 10 ఎకరాల లోపు. అది మరి అటు చూసినట్లయితే మరి కొన్ని పేపర్ల పత్రికల్లో ఇంకేముంది, అసలు సభ సక్సెస్ అసలు భయంకరంగా జనం వచ్చారని రాశారు కదా. భయంకరంగా జనం చూపించవచ్చుగా. నువ్వు 3:30 మొదలు పెట్టవచ్చు కదా. 3:30 కాదు, ఒక అరగంటలో 4ంటికి మొదలు పెట్టవచ్చు కదా. ఎప్పుడో సాయంత్రం 6ంటికి ఎందుకు మొదలు పెట్టా? జనం లేరనే కదా, జనం వచ్చేదాకా ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఒక మాట చెప్పండి, అసలు ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలా లేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు పబ్లిక్ను ఉద్దేశించి ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఇప్పుడు వైసీపీ నా కొరకల్లారా అన్న ప్రత్యేకించి అసలు అదేం కూడా అసలు అలా పవన్ కళ్యాణ్ యూజ్ చేయటం అతని క్యారెక్టర్ అది. అతను నేను వచ్చి ప్రజలకి ఇది చేస్తాను అని చెప్పట్లా, నా పార్టీ ఎజెండా ఇది అని చెప్పట్లా. జగన్ ఉన్నాడు 2019 ముందు నవరత్నాలని పెట్టుకున్నాడు. అబ్బాయి నేను వచ్చి చేస్తానని చెప్పాడు, వచ్చాడు చేసాడు. నేను వచ్చి నేను ప్రజలకి ఇది చేస్తానని చెప్పట్లా. ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం తప్ప అతని ఎజెండా అయితే ఏం కనపట్ల. ప్రజల కోసం అయితే అతను ప్రజల కోసం రాలా. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇప్పుడు జగన్ నన్ను 4 పిల్లలు అన్నాడు, ఆ 4 పిల్లలని జగన్ అన్నాడు. అసలు ఏంటి ఆ కూడా అలా యూజ్ చేయడం? వాడి కర్మ అది. ఎవడేం చేస్తాడు? 4వ పిల్లం అవుతాడు, రేపు 5వ మొగుడు అవుతాడు. వీడు తెలియదు కదా. రేపు గెలిస్తే మొగుడు అవుతాడేమో, నువ్వు పిల్లం అవుతామో. జగన్కి 2వ పిల్లం అవుతావు నువ్వు, తెలియదు కదా. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్లో మీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ పేర్లు రాసి పెట్టినా అంటారు, రేపు అధికారంలోకి వస్తే ఒక్క మిమ్మల్ని పరిగెత్తిస్తాను రోడ్ల మీద అంటున్నాడు. పరిగెత్తించమను. ఎవరిని పరిగెత్తాడు? అధికారిని పరిగెత్తాడా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పరిగెత్తాడా? అంత లేదుగా. ఏదో ఊరక పార్టీ కార్యకర్తల కోసం ఏదో వాళ్ళని ఉత్తేజపరచడానికి వాడుతున్న వాడే కానీ అతను అంత లేదు సీన్ ఆడ.